Next example 5. In triangle OPQ, right angle at P, OP equals to 7, OQ minus PQ equals to 1. Determine the values of sin Q and cos Q. Okay, so this is right angle triangle OPQ. ఇక్కడ మనకు పైథాగరస్ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ఏంటి పైథాగరస్ ఫార్ములా? OQ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఆపోజిట్ ఏంటి? PQ స్క్వేర్ ప్లస్ OP స్క్వేర్. ఇది మనం ఇదేంటి పైథాగరస్ ఫార్ములా. ఇప్పుడు మన క్వశ్చన్లో ఇచ్చింది రాసేద్దాం. OP ఈక్వల్స్ టు 7 అన్నాడు. నెక్స్ట్ OQ మైనస్ PQ ఈక్వల్స్ టు 1 అన్నాడు. ఇక్కడ మనకు OQ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? ఇక్కడ 1 ప్లస్ PQ, 1 ప్లస్ PQ. ఇక్కడ ఈ OQ ప్లేస్ 1 ప్లస్ PQ రాయకూడదు. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఏం చేస్తా అంటే ఈ 2ని ఈ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా? సబ్స్టిట్యూట్ లేకుంటే పుట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఇక్కడంటే OQ అంటే 1 ప్లస్ PQ, 1 ప్లస్ PQ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు PQ స్క్వేర్ ప్లస్ OP స్క్వేర్, PQ స్క్వేర్ ప్లస్ OP స్క్వేర్. రైట్. A ప్లస్ B హోల్ స్క్వేర్. ఏ ఫార్ములా? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB. A స్క్వేర్ అంటే సో 1 స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ PQ స్క్వేర్ ప్లస్ 2AB. 2 ఇంటూ A ఇంటూ B అంటే PQ ఈక్వల్స్ టు ఏంటి ఇక్కడ? PQ స్క్వేర్ ప్లస్ OP స్క్వేర్. ఇక్కడ PQ స్క్వేర్, ఇక్కడ PQ స్క్వేర్ క్యాన్సిల్. కాబట్టి దీన్ని ఇటు సైడ్ తెచ్చేసుకోండి కావాలంటే. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ PQ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 2, 2 ఇంటూ PQ 2PQ ప్లస్ PQ స్క్వేర్ కమ్ లెఫ్ట్ సైడ్, left side minus PQ square equals to OP square minus PQ square plus PQ square will get cancelled. Okay, then మనకు 1 plus ఏంటి 2 into PQ. 2 PQ వాల్యూ ఏం తెలుసా? తెలియదు. సో అలానే రాస్తాను. 2 into PQ equals to OP అంటే తెలుసా? తెలుసు. సో దట్ ఈస్ 7 స్క్వేర్. 7 స్క్వేర్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ప్లస్ అనుకో దట్ సైడ్ మైనస్ 2PQ ఈక్వల్స్ టు 7 స్క్వేర్ మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 48. దిస్ ఈస్ 2PQ. అండ్ వాట్ ఈస్ PQ వాల్యూ? PQ equals to 48 by 2 ones 2 twos 2 fours. So PQ equals to 24. ఓకేనా? 24. ఇప్పుడు మనకు అన్నీ తెలుసు. ఇంకేం కావాలి మనకు? ఫైనల్గా sin Q అండ్ cos Q. మనకి ఏమేమి తెలుసు? OP తెలుసు, OP PQ, OP ఇది OP. నెక్స్ట్ PQ తెలుసు. ఇది హైపోటెన్యూస్ కావాలంటే అంటే మనకి ఫార్ములా అప్లై చేసుకోవచ్చు కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. సో మనకు OQ వస్తుంది. OQ స్క్వేర్ ఈక్వల్స్ టు OQ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏం తెలుసు మనకు? OQ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏంటి? PQ స్క్వేర్ ప్లస్ OP స్క్వేర్. PQ ఏంటి వాల్యూ? 24. సో 24 స్క్వేర్ ప్లస్ OP 7. So 7 square. 24 square. So 24 into 24. 4 4 16 4 8 1 9. 2 4 8 2 2 is 4. So 6 7 576. 576 plus 7 square into 49. Next చూడండి 9 6 15. 4 1 5 5 7 2 12. సో ఇక్కడ 625. మరి OQ కావాలంటే √625. దిస్ ఇస్ 25. మనకేం కావాలి? sin Q కావాలి. sin Q
సైన్ క్యూ అంటే ఏంటి, ఆపోజిట్ బై సైన్ క్యూ, ఇది కదా. సో దిస్ ఇస్ యాంగిల్ క్యూ కాబట్టి, సో దిస్ ఇస్ ద ఆపోజిట్, దిస్ ఇస్ అడ్జసెంట్, దిస్ ఇస్ హైపోటెన్యూస్. రైట్. ఇప్పుడేంటి సైన్ క్యూ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ ఓపి అంటే ఆల్రెడీ తెలుసు 7 బై నెక్స్ట్ ఓక్యూ అంటే తెలుసుమా 25, సో దట్ ఈస్ 25. నెక్స్ట్ కాస్ క్యూ ఈక్వల్స్ టు ఏంటి, అడ్జసెంట్ పీక్యూ బై హైపోటెన్యూస్, పీక్యూ వాల్యూ ఎంత, పీక్యూ 24 by 25. This is the which question ma? This is example 5. Okay.